ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో సహోదరుడా, చింత చేస్తున్నావా? యేసయ్య నిన్ను చూస్తున్నాడు. రేపటిని గురించి నాకు సహాయం కావాలి, ఎవరైనా సహాయం చేస్తారు, నాకు సహాయం దొరుకుతుంది, నాకేం లేదు అని బాధపడుతున్నావా? దేవుడు నువ్వు చేసేటువంటి చింతను ఆయన చూస్తున్నాడండి. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనములో ఇలాగుంటుంది: రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడును ఆనాటికి చాలును. దేవుని బిడ్డలారా, చూసారా, ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం, రేపటిని గూర్చి నువ్వు చింతపడొద్దు, ఏనాటి సహాయము ఆ రోజుకు యేసయ్య నీకు సహాయం చేస్తున్నాడు. నా జీవితంలో నేను అభివృద్ధి పొందలేకపోతున్నానని అనుకుంటున్నావా? సహోదరుడా, నేనెన్నో చేస్తున్నాను, నేను దీవించబడలేదు అనుకుంటున్నావా? నేను అప్పుల పాలయ్యాను, నా అప్పులు తీరలేదనుకుంటున్నావా? చింత చేస్తున్నావు, కానీ దేవుడు అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద మోపు అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు నువ్వు చింత చేస్తున్నావు? ఏదో ఒక దినాన దేవుడు నీ పట్ల కార్యము చేస్తున్నాడు. నువ్వు చింత చేయమాక, చింత దిగులు వద్దయ్యా, యేసయ్య చూస్తున్నాడండి. నువ్వు చింత చేయొద్దు, దిగులు పడొద్దు, ఆయన నిన్ను చూస్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట మనము చూస్తున్నాము కదా, చూడండి, అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనములో, కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని చింతపడకుడి, అన్యజనులు వాటన్నిటి విషయమై విచారించుదురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏమండి, అన్యజనులంట చింత చేస్తారంట, ఏం తినాలి, ఏం తాగాలి, అసలు తినడానికి ఏం లేదు, డబ్బులు లేవు, ఇంట్లో సామాన్లు లేవు అని నువ్వు బాధపడుతున్నావేమో. నువ్వు భయపడొద్దు. పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి నీకేం కావాలనో అన్నీ ఆయనకు తెలుసు. ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. చింత చేసేది ఎవరు అంటే అన్యులు చింత చేస్తారంట, కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చింత పడితే ప్రయోజనం లేదు. నీకు సహాయము దొరుకుతున్నది. యేసయ్య నీ పట్ల సహాయము చేస్తున్నాడు. నువ్వు బలమైనటువంటి నీకు అద్భుతాలు జరుగుచున్నాయి. నాకు ఎవరు సహాయం చేయలేదు అని చెప్పి బాధపడుతున్నావేమో. సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఏదో ఒక ద్వారం నీకు తెరిచి ఉంచాడు, నీకు సహాయం దొరుకుతున్నది. త్వరగా ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు కదా ప్రియులారా, చూడండి 26వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం, ఆకాశ పక్షులను చూడుడి, అవి కోయవు, ఇత్తవు, కూర్చుకొనవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఆకాశ పక్షులనంట దేవుడు పోషించుచున్నాడు. అవి కోయవు అంటే కోతలు కోయవు, ఏమండి, అవి విత్తనాలు వేయవు అంటే కొట్లలో ధాన్యం కూర్చుకోవు, అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. నిన్ను పోషించలేడా? దేవుని బిడ్డ, నువ్వు చింతిస్తున్నావు, వద్దు, చింతపడకు. నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. నీ ప్రార్థనకు దేవుడు సహాయం చేస్తున్నాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. చింతిస్తున్నావు, ఆకాశ పక్షులు చూడండి అని చెప్పి అంటున్నాడు యేసయ్య. ఆకాశ పక్షులను చూడండి, అవి కోయవు, ఇత్తవు, కూర్చుకొనవు, వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించాడా? కాబట్టి నువ్వు చింతించొద్దు, నీకు సహాయము చేస్తున్నాడు ఆయన. మనం చింతించుట వలన ప్రయోజనం ఏం లేదు. ఆలోచన చేస్తున్నావు సహోదరుడా, నువ్వు ఆలోచన చేస్తున్నావు, ప్రయోజనం లేదు.
నువ్వు ఆలోచన చేయొద్దు, చింతపడద్దు, నువ్వు దిగులు పడద్దు. నీకు ద్వారం దగ్గరనే సహాయము రెడీగా ఉంది. ఆయన నీకు ఎవరో ఒకరి ద్వారా సహాయం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు చింతించుట వలన ప్రయోజనం లేదు. చింతపడకుండా ప్రార్థన చేయి, యేసయ్య నీకు సహాయం చేస్తున్నాడు. చిన్న వాక్య భాగము దేవుడు దీవించును గాక. ఆమెన్.